Hello everyone, namaste and welcome. Magnus Cine Prime Private Limited in association with Raj Verma Entertainment మీకు స్వాగతం పలుకుతోంది. ఈ రోజు కార్తికేయగా మన ముందుకు రాబోతున్నారు నిఖిల్ అండ్ స్వాతి చందు ముందేటి దర్శకత్వంలో మన ముందుకు రాబోతున్నటువంటి శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ మ్యాజిక్ మరి కాసేపట్లో మీ ముందుకు రాబోతోంది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ నుంచి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం పలుకుతూ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగోండి నా ఫ్రెండ్ వరుణ్ సందేశ్ వచ్చాడు, నా హ్యాపీ డేస్ ఫ్రెండ్ ఇక్కడ వచ్చాడు. సో వీ వాంట్ గో అండ్ తన స్పందన ఏంటో తెలుసుకోవాలని ఇప్పుడు రైట్ నౌ. ఎందుకంటే ఈ మధ్య సెక్యూరిటీ అందరికి తగ్గిపోతుంది, ఇంక్లూడింగ్ హీరోస్ కి. హాయ్, వెల్కమ్ టు కార్తికేయ ఆడియో ఫంక్షన్. హీరోస్ కూడా ఈ మధ్య సెక్యూరిటీ తగ్గిపోతుంది. సో దీని మీద నీ ఫీలింగ్ ఏంటి? చెప్పావు కదా నువ్వే, ఇది నీ మ్యారేజ్ కన్నా ఇంపార్టెంట్ అని. అందుకే మ్యారేజ్ కన్నా ఈ ఫంక్షన్ నాకు ఇంపార్టెంట్, తప్పకుండా రావాలి, అది మిస్ అయినా పర్లేదు అన్నది, అందుకే వచ్చి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల మీరు అక్కడ ఉండడానికి వీల్లేదు. వరుణ్ సందేశ్ గారు అర్జెంట్ గా ఆయన స్టేజ్ మీదకి తీసుకురండి, మళ్ళీ ఎవరైనా కిడ్నాప్ చేస్తారు. వెల్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ అబౌట్ మ్యారేజ్. నీ మ్యారేజ్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. నా మ్యారేజ్ కాదు, నీ మ్యారేజ్. నా కార్తికేయ సినిమా సక్సెస్ అయితే చాలండి. ఎనీవే, సో నీ స్పందన ఏంటి? ఇలా వాడుకోవచ్చా హీరోస్ని ఫర్ పబ్లిసిటీ? ఇలా అంటే నేను సగం మధ్యలో వచ్చాను, సో మొత్తం. కంగ్రాట్యులేషన్స్. సో కార్తికేయ నుంచి వాట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? కార్తికేయ ఆల్రెడీ నేను ఫస్ట్ టీజర్ చూసాను, చూపించావు కదా. సో టీజర్ ఇస్ సూపర్ ఉండింది. హీ హాస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ లాట్ ఆఫ్ హోప్స్ ఆన్ దిస్ ఫిల్మ్, అండ్ ఐ థింక్ పబ్లిక్ కూడా అది ఇప్పుడు క్రియేట్ అయింది. సో I hope that this film is really a big success, and teaser and everything, they look so promising, and songs kuda Shekhar Chandra to and already I've worked with him, so he gives very very nice music, manch melodies istaru. So songs kuda tappakunda chala pedda success avutayani nenu anukuntunnanu. And director Chandu ki and producer ki and alage ఈ సినిమాలో వర్క్ చేసిన అందరికీ ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంట్ అ స్మాల్ కాంటెస్ట్. ఇక్కడ నేను కొన్ని ట్రిక్స్ చేయబోతున్నాను విత్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్, నరేష్ బాయ్, సుధీర్ అండ్ ఎవ్రీబడి. వాళ్ళు కనుక మీరు ఎంచుకున్న బకరాలు సినిమా ఇండస్ట్రీలో మా యంగ్ హీరోలా. నరేష్ గారు జాగ్రత్త. ఝాన్సీ గారు నేను చాలా ఫీల్ అవుతానండి బాబు. దే ఆర్ మై వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే ఆర్ మై బ్రదర్స్, అండ్ వాళ్ళు నాకు ఐమ్ జస్ట్ డూయింగ్ దిస్ ట్రిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ అండ్ ఐ రియలీ హోప్ దట్ దే గెట్ ద ట్రిక్. వాళ్ళు కనుక ట్రిక్ కరెక్ట్గా గెస్ చేయగలిగితే వాట్ ఇట్ ఈస్, ఐఎమ్ గివింగ్ దిస్ గిఫ్ట్ హ్యాంపర్ అవే విచ్ ఇస్ లైక్ అ లాట్ ఆఫ్ ప్రెషియస్ స్టఫ్ ఇన్ హియర్. సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ నరేష్ భాయ్ ఆన్ స్టేజ్. నరేష్ భాయ్, వెల్కమ్ నరేష్ గారు ఆన్ టు ద స్టేజ్. మీకు అర్థమైంది కదండి మీరు ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నారో. ఇప్పుడు మీరు ఆయన చేసే ట్రిక్ని కనిపెట్టాలి. వెల్, చిన్న ట్రిక్ భయ్యా, పెద్దదేం లేదు. మీరు నాకు తెలిసి ఈజీ గెస్ చేస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఫర్ ద ఆడియన్స్, ఎందుకంటే ఈ ట్రిక్ నేను నేర్పించకూడదు పోతున్నాను అందరికీ. సో లైక్ దిస్ ఇస్ వెరీ వెరీ స్మాల్ థింగ్. ఓకే, ప్యాక్లో నార్మల్గా 52 కార్డ్స్ ఉంటాయి. నువ్వు ఆడతావు కాబట్టి నీకు బాగా తెలుసు, నేను ఆడిన కాబట్టి నాకు తెలియదు. వెల్, నేను ఓన్లీ ఫేస్బుక్లో జింగా పోకర్ ఆడతాను అంతే, అన్నప్ప ఇంకేం ఆడను. వెల్, ట్రిక్ ఏంటంటే నేను మీకు ఒక కార్డు నేను రైట్ నౌ I'll just show you the 52 cards right now, okay? It's like 1, cameras చూస్తున్నాయి, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26 ఇంకా వెళ్తూనే ఉంటాయి మొత్తం. ఓకేనా? తర్వాత 41. యా. ఓకే, సో ఈ కార్డ్స్ అని మనం ఏం చేస్తున్నాం అంటే కింద పెట్టబోతున్నాం. ఆల్ రైట్, 3 కార్డ్స్ తీద్దాం ర్యాండమ్గా. ఆల్ రైట్, 1, 2, 3. కింగ్ ఫేస్ వాల్యూ ఎంత భయ్యా? 10. క్వీన్ ఫేస్ వాల్యూ 10, యాజ్ వెల్ యాజ్ కింగ్ ఇది కూడా 10. సో ఈ 3 కలిపితే 30. ఈ ప్యాక్లో ఉన్న 30th కార్డ్ అంటే నేను చెప్తాను. ఇప్పుడు షఫుల్ చేసాం, ర్యాండమ్గా మనం తీసాం, కార్డ్స్ ఏవో వచ్చినాయి యాడ్ చేసాం. మేము మళ్ళీ షఫుల్ చేయొచ్చు, మళ్ళీ ఇంకోసారి ఇప్పుడు చేయొచ్చా? అంటే ఇప్పుడు ఆల్రెడీ నేను అలా మైండ్లో ఉండిపోయాను. పెట్టావు 30 దాని కార్డుకి నీకు పెట్టుకున్నా, ఏం పెట్టలేదు బాబా. అదే ట్రిక్. ఓకే, 30th కార్డ్ అంటే నేను గెస్ట్ చేస్తాను ఈ ప్యాక్లో. ఓకే, అంటే ఇక్కడ 5, 6 పడి ఉంటే నేను ఆ కార్డ్కి నేను గెస్ట్ చేసేవాడిని. బట్ ఇలా పడ్డాయి కాబట్టి 30th కార్డ్ అయితే గెస్ట్ చేస్తాను. ఆల్ రైట్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 కార్డు చెప్పలేదు కదా. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద జాక్ ఆఫ్ క్లబ్స్. 11, 12, 14 కదా, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. The jack of flowers. పని చేయొచ్చు నిఖిల్. క్లాప్స్ ప్లీజ్. చిన్నపిల్లల బర్త్డేకి వెళ్ళిపోయి ట్రిక్లు చేయొచ్చు, మ్యాజిక్ షో. నువ్వు ఎప్పుడైనా షూటింగ్ లేనప్పుడు ఇది చేసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ బిజినెస్ కూడా దొరికింది. కార్తికేయ సినిమాలు ఇవన్నీ చేయాలి. సో దట్స్ రీజన్ ఐ జస్ట్ డిడ్ దిస్. సో మీరు ఎలా చేశాను అనుకుంటారు? నేను ఇది 30 కార్డు పెట్టు అక్కడ, అంతే తెలిసిపోతుంది కదా క్లియర్గా. అంతే అంటారా? సరే, మీకోసం I'll do one more small trick, okay na, because మీరు చాలా గెస్సింగ్లో ఉన్నారు కాబట్టి I'll do a small trick for you. Yeah, నార్మల్గా పెట్టాం కదా, మీరు షఫుల్ చేయండి ఒకసారి. ఓకే, ప్రవీణ్ షఫుల్ చేయి.
పర్లేదు ఓకే చేద్దామని. ఏంటి ఏం చేస్తారు? వెల్, ఈ కార్డ్ ఏంటి భయ్యా? 10 డైమండ్. ఓకే, 10 diamonds guys. ఆల్ రైట్, టాప్ కార్డు 10 diamonds. ఆల్ రైట్, చూడండి నా చేంజ్ చూడండి. టేకింగ్ అవుట్ ద టాప్ కార్డ్, మీ చేయమని భయ్యా, మీ హ్యాండ్ ప్లీజ్. ఇది 10. 9 of diamonds. చెప్పాను 10 దాంట్లో ఉందని. ఏది ఫస్ట్ కార్డ్ అన్నాడు, సెకండ్ పెట్టేసాడు, చూడలేదు అనుకున్నాడు. వండర్ఫుల్ గెస్సింగ్, కానీ అది నిజమో కాదు మీకు తర్వాత చెప్తాను. ముందుగా ఈ సినిమా గురించి చెప్పాలంటేనండి, చందు ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. ఒక మంచి రైటర్ ఆయన. సో ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే ఫస్ట్ టైం వరకు ఎంత టెన్షన్స్ ఉంటుందో నాకు తెలుసు. ఒక రైటర్ ప్రెషరు అండ్ ఈ సినిమా సొంత ప్రొడక్షన్లా చూసుకున్నాడు తను. సో ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ పెన్ నుంచి ప్లెయిన్ వరకు ఏం కావాలని తనే పేపర్స్లో పెట్టుకుని చేసుకున్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ హిస్ లాంచ్. అండ్ సెకండ్, ఈ సినిమా పెళ్లి కొడుకు గురించి మాట్లాడుకుందాం. శేఖర్ చంద్ర గారు ఇవాళ అయింది కాబట్టి లాంచ్. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ మా హరియన్మల్ గారు అబ్బాయి. అండ్ శేఖర్ చూడటానికి చాలా సైలెంట్గా ఉంటాడు, కానీ చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్. అంటే అసలు ఎవరికి ఇలా తెలియదు శేఖర్ చంద్ర అంటే. ఇందాక స్వాతి కూడా అడుగుతుంది ఇతనన్న శేఖర్ అని. అంటే అంత ఎక్కువ వర్క్ మీద, అంటే తను ఏమున్నా కూడా వర్క్లో చూపిస్తాడు. సో వెరీ టాలెంటెడ్ పర్సన్. అండ్ ఆల్ యంగ్ టీమ్, డైరెక్టర్ చంద్రు కానివ్వండి, లేకపోతే నిఖిల్, వీళ్ళందరూ యంగ్ టీమ్. అండ్ కార్తిక్, సో తన ఇంట్రడక్షన్ సాంగ్ ఎలా ఉండబోతుందో చూస్తున్నాను. నేనైతే డెఫినెట్గా సల్మాన్ ఖాన్ని బీట్ చేస్తాడు అనుకుంటున్నాను ఆ సాంగ్లో. సో ఆల్ ది వెరీ బెస్ట్. ఏ రకంగా ఇక్కడ మాకు కావాల్సిన సెన్సేషన్ వచ్చింది, ఏ రకంగా సల్మాన్ ఖాన్ ని బీట్ చేస్తారు? అంటే షర్ట్ పుత్తున్నాడు అంటే ఫస్ట్ టైం సో సాంగ్లో. మీరు నా సీనియర్, సో ఆబ్వియస్లీ మీ నుంచి నేను నేర్చుకోవడమే తప్ప ఎప్పుడూ లైక్ మీకు టీచ్ చేసే అంత మాత్రం కాదు. ఏదో మీరు ఫిట్నెస్ సూపర్గా ఉంటారు, మనోజ్ భాయ్ సూపర్గా ఉంటారు. కాదు కదా నేను అనేది తప్పన, నువ్వు పడి తప్పన ఒక సాంగ్ మీరు కాదు, మనోజ్ గారు ఎలాగో వచ్చేసారు కాబట్టి వి వాంట్ టు నో ఇట్ ఫ్రమ్ యూ ఓన్లీ. మనోజ్ గారు రండి, ఆ 6 pack తీసుకుని, ఆర్మ్స్ తీసుకుని, ఒకసారి ఆ బైసెప్స్ తీసుకుని రండి. అలా చెప్తాను. మంచి మనోజ్ గారికి వేదిక మీదకి స్వాగతం పలుకుతున్నాం. ఒకసారి రండి. వెల్కమ్ మనోజ్ గారు. షర్ట్ విప్పడం గురించి ఇక్కడ చాలా చర్చ జరిగిందండి. మనోజ్ భాయ్, నాకు ఒక్క సెకండ్ ఆగండి. ఇక్కడే స్వామిరారా ఫంక్షన్ ఒకసారి నాకు గుర్తొస్తుంది. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి నాకు ఇప్పుడు సినిమా హిట్ గుర్తుందా? ఇది కూడా హిట్. అవును భయ్, అలా ఫీల్ అవ్వు. నిఖిల్ కోసం అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే షర్ట్ ఇవ్వబోతున్నాడు. నో దానికి ఇంకా టైం ఉంది భయ్యా, కావాలంటే కోట్ తిప్పుతా. అదే చెప్పాను కదండి, జూబ్లీస్ లో కొత్తగా పెడుతున్నాం, ఒక జిమ్ సెంటర్ పెడుతున్నాం, నిఖిల్ జిమ్ సెంటర్ అని. దాంట్లో టాలెంటెడ్ యంగ్ ఎవరైతే మీకు బాడీస్ బాగా చేసుకోవాలో, ఆర్టిస్టులైనా అవ్వకపోయినా కొత్తగా ట్రై చేసే వాళ్ళన్నా అందరు రావచ్చు. అవును, నిఖిల్ జిమ్ ప్రోటీన్ పికిల్. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్ అండి. యాంబియన్స్ చాలా చల్లగా చక్కగా ఉంది. నిజంగా శేఖర్ చంద్ర కూడా బండిల్ ఆఫ్ టాలెంట్. మన తెలుగు వాళ్ళు ఏ రకంగానూ తీసిపోరు అన్న నమ్మకాన్ని మళ్ళీ మళ్ళీ కలిగించే విధంగా శేఖర్ చంద్ర నిజంగా చాలా ఇవాల్వ్ అయ్యాడు. తన ఫస్ట్ సినిమా నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడు. శేఖర్ చంద్రకి నిజంగా తనతో పనిచేయడం ఒక ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాను. సినిమా థీమ్కి డైరెక్ట్గా కనెక్షన్ ఉన్నటువంటి ఒక 2 పాటలు రాసే అవకాశం కలిగింది. సో ఆల్బమ్ డెఫినెట్గా ఈ సినిమా యొక్క విజయానికి మరింతగా దోహదపడుతుందని బలంగా విశ్వసిస్తూ ఈ సినిమాలో రాసేందుకు నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. ఏ హీరోకైనా ఒక లాంగ్ రన్ ఉండాలంటే, ఒక మంచి సక్సెస్ రేట్ ఉండాలంటే ఎక్కువ రోజులు ఫస్ట్ మూవీ నుంచి ఎవ్రీ మూవీతో డెవలప్ అవుతూ రావాలి. డెఫినెట్గా అది నిఖిల్లో ఉంది. అది తను రీసెంట్గా చూసిన స్వామిరారా పిక్చర్లో అది చాలా చాలా బాగా చేశాడు. మీన్ లుక్ వైజ్ కానీ అన్నిట్లో చాలా మారింది. సో విష్ ద ఎంటైర్ టీమ్ వెరీ గుడ్ సక్సెస్. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నైస్ బీయింగ్ హియర్.